హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అనేది మనం క్లీన్ చేసుకొని 2 hours పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆనియన్స్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఈలోగా మనం మసాలా రెడీ చేసుకోవాలి. అల్లం, తెల్లుల్లి, తర్వాత మసాలా ఐటమ్స్, నెక్స్ట్ 4 ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్లో ధనియాలు చాలా బాగా ఫ్లేవర్ని ఇస్తాయండి. అందులో కరివేపాకు కూడా కొంచెం కొత్తిమీర వేసి మనం బాగాను మిక్సీ పెట్టుకోవాలి. మనం ఇవన్నీ రెడీ చేసేలోగా తాలింపు అనేది ఫ్రై ఉంటుందండి. ఈలోగా మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అనేది అందులో వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. బాగా కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడాను చికెన్ ఫ్రై అవుతుంది కదా అందులో వేయాలి. వేసి బాగా కలపాలి. మనం ఎప్పుడు కూడా చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక ఈ మిక్సీ పెట్టిన ఐటెం అనేది అందులో వేస్తే ఈలోగా ముక్క కూడా ఫ్రై అవుతుంది. ముక్కతో పాటు ఈ ఐటెం కూడాను ఫ్రై అవుతుంది అన్నమాట. అల్లం, తెల్లుల్లి, నీరుల్లి మొత్తం కూడా పచ్చివాసన లేకుండా పోతుంది. తర్వాత ముక్కకు కూడా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. అదే మనం ముందు తాలింపులో వేసామనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అన్నమాట. చికెన్ అనేది గడ్డిలా ఉంటుంది. అదే నేను చెప్పిన విధంగా ఈసారి ట్రై చేయండి. చికెన్ అనేది ఎలా ఉందో ఏంటో తెలుస్తుంది మీకని. అవి వేసినప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా కలిపి ఒక 10 minutes పాటు హై ఫ్లేమ్లో బాగాను మగ్గనివ్వాలండి. ఆ పచ్చివాసన పోయింది, అందులో వాటర్ లేదు అన్నంత వరకు కూడాను బాగాను మగ్గనివ్వాలి. నేను చికెన్ వండినప్పుడు ఎప్పుడు కూడాను బయట చికెన్ మసాలా అనేది యూజ్ చేయనండి. ఇంటి దగ్గర తయారు చేసుకుంటాను. అది ఏంటంటే ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం తెల్లుల్లి, తర్వాత ధనియాలు, జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఎప్పుడు చికెన్ ఉంటే అప్పుడే వెంటనే ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటాను. అలా చేసుకొని మనం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు అల్లం, తెల్లుల్లి పేస్ట్ కూడాను మసాలా కూడాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి మనం. ఆల్మోస్ట్ చికెన్ అనేది దగ్గరికి అయిపోయింది చూడండి. మనం చికెన్ ఉడికిపోయింది అనే టైంలోనే మనం కారం అనేది వేయాలండి. లేకపోతే చికెన్ కర్రీ మొత్తం అడుగు పట్టేసి మనకి పొగ వాసన వస్తుంది అనమాట చికెన్ అనేది. మీరు కూడా ఎప్పుడు కూడాను బయట చికెన్ మసాలా అలాంటివి కొనకండి. అవి ఓన్లీ మనం ఒక్కరోజు మాత్రమే యూజ్ చేయాలి. మనం యూజ్ చేసిన 1 day మాత్రమే స్మెల్ అనేది ఉంటుందండి. తర్వాత స్మెల్ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసినా సరే స్మెల్ అనేది అంత బాగా రాదనమాట. మన బయట మార్కెట్లో కొన్న మసాలాలు ఎప్పుడు కూడాను మరి మీరు ఇంటి దగ్గర ఇలా ట్రై చేసుకోండి. ఆల్మోస్ట్ చికెన్ అనేది 70% ఉడికిపోయిందండి. అప్పుడు మనం మిక్సీ పెట్టాం కదండి, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి బాగా తిప్పి కొంచెం వాటర్ అనేది మనం చికెన్లో వేయాలి. వేసిన తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసారా. చికెన్ అనేది వేగంగానే ఉడికిపోతుందండి. మటన్ అంతా నీట్గా ఉడకదు కదండి. మీ ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినప్పుడు కూడాను నేను చెప్పే విధంగా మీరు చేశారనుకోండి టేస్టీ అండ్ సింపుల్గా మీరు చికెన్ రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ఈ చికెన్ రోటీలోకి, రైస్లోకి బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.